గుడ్ ఈవెనింగ్. ఈరోజు మనతో పాటు డాక్టర్ జనార్దన్ రావు గారు ఉన్నారు. సో, మోర్ దెన్ 30 ఇయర్స్ నుండి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తూ ఎంతోమంది పిల్లలకి, పెద్దవాళ్ళకి హియరింగ్ మొత్తం కంప్లీట్‌గా పోయిన తర్వాత వాళ్ళకి మరలా హియరింగ్ ఇచ్చి ఈరోజు మనతో పాటు సార్ ఉన్నారు. సో, సార్ లైఫ్, సార్ జర్నీ కాక్లియర్ ఇంప్లాంట్స్‌లో ఎలా ఉంది? ఏంటి? అని చూద్దాం ఈరోజు. హలో సార్. హాయ్ హాయ్. సార్. హాయ్ శివ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను శివ. సార్. సార్ చాలా మందికి ఇప్పుడు ఇంతవరకు చాలా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ చేశారు. ఇక్కడ చేశారు. యూఎస్‌లో చేశారు. యూఎస్‌లో ఆల్‌మోస్ట్ లైక్ 11 ఇయర్స్ చేశారు. సో, మీరు నాకు తెలిసినంత వరకు కాక్లియర్ ఇంప్లాంట్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది 1990స్‌లో, ఎర్లీ 1990స్‌లో అనుకుంటున్నాను. సో, ఆ టైంలో జనరల్‌గా హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడానికే చాలా మంది ఇబ్బంది పడేది. అటువంటి టైంలో మీరు ఒక కాక్లియర్ ఇంప్లాంట్ గురించని ఉంది, ఇలా ఒకటుంది, ఇలా చెయ్యాలి అని మీకెలా ఎందుకలా అనిపిచ్చింది? ఏంటి సార్ అసలు? దేనివల్ల మీరసలు కాక్లియర్ ఇంప్లాంట్ వైపు అటువైపు జూసారు? జనరల్‌గా ఆ టైంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తారని ఎవ్వరు అనుకోరు. అలాంటి పీరియడ్‌లో మీరు లేదు, ఇది యూజ్ అవుతుంది అని ఆ టైంలో మీరు ఆలోచించి ఎందుకలా వెళ్లారు సార్? అటువైపు ఎందుకెళ్లారు? మేము స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది ఒక చాప్టర్ లాగా బుక్స్‌లో ఉంటుండే అప్పుడు. ఏ ఇయర్‌లో సార్ అది? ఇది 80స్‌లో. 1980. 80స్‌లో అంటే ఇంప్లాంట్ ఇంకా అప్పుడు ఎర్లీ స్టేజెస్ ఎర్లీ చాలా. స్టేజెస్. కానీ అప్పుడేంటంటే టోటల్ హియరింగ్ లాస్‌కు ఇట్లా ఎక్స్‌పెరిమెంట్ లాగా నడుస్తుంది అని కొన్ని రిసర్చ్ ఆర్టికల్స్ అవి చూసేవాళ్ళం. చూసినప్పుడు అప్పుడేమనిపించేదంటే ఇట్లా టోటల్ హియరింగ్ లాస్ ఉన్నోళ్ళకి అప్పుడు మేము చాలా ఆహ్, ఏమంటే ఎంబారాసింగ్ అనిపిచ్చేదనమాట అప్పుడు. పేషెంట్స్ వచ్చి అడుగుతుంటే. హ్మ్. అంటే ఏం చెప్పాలి వాళ్ళకి పిల్లలొస్తారు. టోటల్ ప్రొఫౌండ్ లాస్ అని ఉంటది. హియరింగ్ ఎయిడ్ పనిచేయదు. ఇంకేం లేదనమాట. ఆన్సరే లేదు. ఇక ఆప్షన్ లేదు. వాళ్ళను మలక్పేట్‌లో ఏదో స్కూల్ ఉండింది. ఆ అడ్రెస్ ఇచ్చి పంపాల్సొచ్చేది. ఓకే. సో, చాలా గిల్టీగా అరే! ఏమి చేయలేకపోతున్నాం అని ఒక ఫీలింగ్ అయితే ఉండేది. ఓకే సార్. అప్పుడు ఇది స్టిల్ ఎక్స్‌పెరిమెంటల్ స్టేజ్‌లో ఉండేది. అయితే మేము 90స్‌లో వచ్చిన తర్వాత ఒకసారి హైదరాబాద్‌లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్‌లో అయిందనమాట. 92 అనుకుంటా అది. ఓకే సార్. అప్పుడు ఇంప్లాంట్ మీద ఆస్ట్రేలియా నుంచి ఈ కాక్లియర్ కంపెనీ ఆమె ఒకామొచ్చి టాక్ ఇచ్చిందనమాట. టాక్ ఇచ్చిన తర్వాత ఆమెతో ప్రైవేట్‌గా గూడా మేము మాట్లాడాము. మాట్లాడితే అప్పుడే ఇట్లా లేట్ 80స్‌లో డాక్టర్ గ్రాహం క్లార్క్ మీకు తెలుసు. అదే. ఆయన స్టార్ట్ చేశారనమాట ఇక్కడ మల్టీ ఛానెల్ ఇంప్లాంట్. ఓకే. సో, ఇక్కడ మాకు గూడా ఇంట్రెస్ట్ ఉందని ఇంగ అక్కడి నుంచి స్టార్ట్ మా జర్నీ. ఆమె అప్పుడు హాస్పిటల్ విజిట్ చేసి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మమ్మల్ని 94లో అనుకుంటా ఆస్ట్రేలియా ఎళ్లి అక్కడ అబ్జర్వ్ చేశాము. వాళ్ళ కంపెనీ చూసాము. ఇంకా 98లో అట్లా ఫస్ట్ ఇంప్లాంట్స్ చేశాను హైదరాబాద్‌లో అప్పుడు. 98లో ఫస్ట్ కాక్లియర్ ఇంప్లాంట్ కాక్లియర్ సర్జరీ ఇంప్లాంట్ చేశారు. చేశాను. ఓకే. అప్పుడు క్యాండిడేట్ ఎవరుండే సార్? మీరెలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అది ప్రైవేట్ పేషెంట్ అయి ఉంటది ఖచ్చితంగా. అప్పుడు మంచి క్వెషన్ అది. ఎందుకంటే అప్పుడు 1,50,000 2 లాక్సే ఉండే ఇంప్లాంట్. ఇంప్లాంట్ కాస్ట్. ఆ ఓకే. 2 లాక్స్ అప్పుడు చాలా పెద్ద అమౌంట్. అవును సార్. హ్మ్. చాలా మంది హార్ట్ సర్జరీ లాంటివి అరౌండ్ 75,000 1,00,000 అయ్యేదప్పుడు. ఓకే. ఏ సర్జరీస్ అట్లా లక్షల్లో లేదనమాట అప్పుడు. లేదు. సో, అప్పుడు అందరూ మమ్మల్ని కొంచెం డిస్కరేజ్ గూడా చేశారు. ఇంత కాస్ట్ పెట్టి ఎవరు చేసుకుంటారు. అయితే నాకైతే మెయిన్ అప్పుడు ఐడియా ఏంటంటే ఆఫర్ చేయటానికన్నా ఏదైనా ఒకటి ఉండాలి గదా! అని. యెస్ సార్. అంటే మనం పేషెంట్‌కి హెల్ప్ చేయటానికి సరే మీకు ఈ ఆప్షన్ ఉంది అని చెప్పటానికన్నా ఉండాలని. సో, స్టార్టింగ్‌లో ఏంటంటే ఇది పోస్ట్ లింగ్వల్ అంటారు. అంటే అవును ఫస్ట్ సార్. వినపడి తర్వాత హియరింగ్ పోయిన పెద్దోళ్ళ కోసం ఏ హియరింగ్ ఎయిడ్ పనిచేయనోళ్ళ కోసం పోస్ట్ లింగ్వల్ ప్రొఫౌండ్‌లీ హియరింగ్ ఇంపైర్డ్ అడల్ట్స్‌కి చేసామన్నమాట ఫస్ట్ ఒక 2 కేసెస్. ఓకే. ఎందుకంటే అది సక్సెస్ రేట్స్ ఎక్కువుంటాయి. యెస్ అండ్ సార్. ప్రూవ్డ్ అన్నమాట అప్పటికే. హ్మ్. అప్పుడు కాక్లియర్ కంపెనీ వాళ్ళు గూడా ఏందంటే ఇక్కడ మంచి ఫూటింగ్‌లో మంచి సక్సెస్‌తో స్టార్ట్ కావాలి ప్రోగ్రాము. మనం ఏదో చేశామంటే చేశామన్నట్టు కాకుండా బాగా యెస్. మంచి ఔట్‌కమ్స్ బాగుండాలని వాళ్ళకి కూడా చాలా పర్టిక్యులర్ ఉంది. యెస్ సార్. సో, స్టార్టింగ్‌లో వాళ్ళు మేము ఆ 1,50,000 2 లాక్స్ ఇస్తా అన్నా ఇంప్లాంట్ ఇవ్వకపోయేటోళ్ళు. ఓకే. వాళ్ళ ఆడియాలజిస్ట్ వచ్చి ఇక్కడ అంటే ఆస్ట్రేలియా నుండి వచ్చాయి. వచ్చేవాళ్ళు. వచ్చి 2 కేసెస్ ఫస్ట్ పక్కకు పెడితే, ఆ కేసెస్ చెక్ చేసి, ఓకే. వాళ్ళు కూడా సాటిస్ఫై అయిన తర్వాతనే ఇంప్లాంట్ ఇచ్చారనమాట. ఇంప్లాంట్. ఓకే. సో, అప్పుడు వాళ్ళేంటంటే స్టార్టింగ్‌లో రిజల్ట్స్ బాగుండాలని సో, ఆ ఇయర్ నుంచి ఒక 5, 6 ఇయర్స్ వరకు ఓన్లీ పోస్ట్ లింగ్వల్ పిల్లల్ని చేయకపోయేవాళ్ళం పిల్లలు అప్పటికి లేదు. కూడా. కానీ ఇంగా 2000, 2001, 2లో వాళ్ళు చెప్పారనమాట. ప్రీలింగ్వల్ కూడా స్టార్ట్ అయినాయి వరల్డ్ వైడ్ అంటే, అంటే ఇప్పుడు 25 ఇయర్స్ బ్యాక్. అదే ఇంక సార్. మేము ఒక లిస్ట్ లాగా మెయింటైన్ చేసి అప్పుడు స్టార్ట్ చేసామనమాట. పోస్ట్ ఓకే. లింగ్వల్ కేసెస్ ప్రీలింగ్వల్ కేసెస్ కూడా పక్కకు పెట్టటం. ఓకే. ఓకే. అలా స్టార్ట్ అయింది ఈ జర్నీ.
సో, అప్పుడు ఇయర్‌లీ ఎన్ని సర్జరీస్ చేస్తుండేది సార్? మీరు స్టార్ట్ చేసిన 1998లో స్టార్ట్ హ్మ్. చేశారన్నారు. 98 నుండి 2005 వరకు హ్మ్. ఆల్‌మోస్ట్ లైక్ 6, 7 ఇయర్స్. హ్మ్. ఈ 6, 7 ఇయర్స్‌లో ఎన్ని సర్జరీస్ 6, చేస్తుంటారు 7 సార్? ఇయర్స్‌లో నాకు జ్ఞాపకం ఉన్నంత మటుకు 13 సర్జరీలు ఏమో చేశాము. అంతే. అప్పుడేంటంటే అందరూ ఆ 1,50,000 చాలా పెద్ద అమౌంట్, మారుతి కార్ వస్తది అట్లా అనేవాళ్ళు. సో, నేననేటువంటి మారుతి కార్ ఇంపార్టెంటా? హియరింగ్ ఇంపార్టెంటా అని. కరెక్ట్. అలా కరెక్ట్ సార్. చూస్తే మారుతి కారు అప్పుడు పెద్దదనమాట. చాలా పెద్దది. కొత్తగొచ్చింది మారుతి కార్ లేట్ 80స్‌లో. ఓకే సార్. సో, ఒక మారుతి కార్, ఏసీ కార్ వచ్చేదనమాట 1,00,000. కార్ కొనొచ్చు కదా! నేను కార్ కొనడం కంటే హియరింగే ఇంపార్టెంట్ కదా! హియరింగ్ ఇంపార్టెంట్. ఓన్లీ క్యాష్ పేషెంట్స్ ఆ 13 పేషెంట్స్. ఓకే. అందరూ పోస్ట్ లింగ్వల్ అడల్ట్స్. ఓకే సార్. అందరూ ఇలా 1,50,000, 2,00,000 పెట్టి ఇంప్లాంట్ కొని మళ్ళా హాస్పిటల్ చార్జెస్ ఇచ్చి చేయించుకున్నవాళ్ళు. అందరూ కూడా సెలెక్టెడ్ బై ఆస్ట్రేలియా కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేసినంక ఇచ్చినది. ఓకే. ఇంక స్లోగా అప్పుడు 2000, 2001, 2లో ప్రీలింగ్వల్ కూడా స్టార్ట్ చేశారు. ప్రీలింగ్వల్ పీడియాట్రిక్ కేసెస్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత మీరు యూఎస్‌కి వెళ్ళింది 2005లో. 4లో. 2004, 2004లో వెళ్లారు. సో, 2004లో అక్కడికి వెళ్లి మీరు చేసింది పీడియాట్రిక్ ఫెలోషిప్ చేశారా సార్? ఈఎన్‌టీ పీడియాట్రిక్ ఫెలోషిప్ చేశారు. అది ఎన్ని ఇయర్స్ సార్ అది మీరు చేసిన ఫెలోషిప్? ఫెలోషిప్ ఏమో 2 ఇయర్స్. 2 ఇయర్స్. తర్వాత అలే హాస్పిటల్‌లో ఫ్యాకల్టీగా నేను 2015 వరకు వర్క్ చేశాను. అంటే ఆల్‌మోస్ట్ లైక్ 10 ఇయర్స్ వర్క్ 10 చేశారు. ఇయర్స్ వర్క్ చేశాను. సో, మీరు 10 ఇయర్స్ అక్కడ ప్రాక్టీస్ చేశారు. ఈ 10 ఇయర్స్‌లో అక్కడ ఇంప్లాంట్స్ స్టార్ట్ చేసా ఇంప్లాంట్స్ కూడా చేస్తూ ఉండేది. మిచిగాన్ చిల్డ్రన్ హాస్పిటల్‌లోనే చేశారా సార్ 10 ఇయర్స్? హాస్పిటల్ ఆఫ్ మిచిగన్ అంతక్కడే. అంతక్కడే. సో, ఈ 10 ఇయర్స్ మీరు అక్కడ చేసినప్పుడు ఇంప్లాంట్ చేయడం కూడా చేసుంటారక్కడ. సో, అంతకుముందుకి ఇక్కడ కొన్ని ఇంప్లాంట్ చేశారు. అక్కడే ఇంప్లాంట్ చేస్తూ ఉంది. సో, ఇక్కడికి, అక్కడికి మీకు ఇంప్లాంట్ ప్రోగ్రామ్ రిలేటెడ్‌గా ఏం డిఫరెన్స్ ఉంది సార్? అక్కడ ఇండియా అప్పటికే వర్సెస్ యూఎస్. యాహ్! అప్పటికే ఇంప్లాంట్స్ చేస్తున్నారు వాళ్ళు. యెస్ సార్. అప్పటికే ప్రీలింగ్వల్ పిల్లల్ని చేస్తున్నారు. కానీ అక్కడేంటంటే ప్రతి చైల్డ్‌కి నీకు తెలుసు కదా! అది న్యూ బార్న్ హియరింగ్ న్యూబార్న్ హియరింగ్ స్క్రీనింగ్ స్క్రీనింగ్. ఉంటుంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటది. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ఇట్లా ఏ సర్జరీ లేకుండా ఆల్రెడీ 5 ఇయర్స్, 6 ఇయర్స్ అయిపోయిన పిల్లలే ఉండకపోయేవాళ్ళు. ఉండకపోయేది. ఉండకపోయేది. సో, అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఎక్కువుండేది. ఎక్కువుండేది. ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ అప్పటికే చాలా అడ్వాన్స్డ్ పీడియాట్రిక్ ఆడియాలజీ డిపార్ట్‌మెంట్, పీడియాట్రిక్ ఇంప్లాంట్స్. కానీ నంబర్ వాళ్ళది మనలాగా అట్లా హండ్రెడ్స్ అట్లా ఎప్పుడు ఉండకపోయేది. ఉండకపోయేది. ఎవ్రీ ఇయర్ రెగ్యులర్‌గా ఎవ్రీ మంత్ ఒక 2 సర్జరీస్, 1 సర్జరీ అట్లా అయ్యేవన్నమాట. బట్ యంగెస్ట్ బేబీస్ ఉండేది. యంగ్ బేబీస్. యంగ్ బేబీస్ యంగ్ బేబీస్. ఎక్కువుండేది. అప్పటికే చాలా అడ్వాన్స్డ్ వాళ్ళు. అన్ని కంపెనీ ఇంప్లాంట్స్ రెడీగా స్టాక్ పెట్టుకునేవాళ్ళు. ఓకే. అండ్ దాన్ని ఒక రొటీన్ సర్జరీ లాగా అప్పటికే అక్కడ ఇప్పుడు మన దగ్గర ఎలా అయితే అయిందో, అంటే అప్పుడు ఆ రోజుల్లో ఏందంటే ఇంప్లాంట్ చేస్తున్నాం అంటే ఎంతో పెద్ద విషయం అన్నమాట. యెస్ సార్. అక్కడ అలా కాకుండా రొటీన్ సర్జరీ లాగా ఉండేది. ఇప్పుడు రెగ్యులర్ మన దగ్గర కూడా అలానే అయింది. రొటీన్ సర్జరీ. పట్టించుకోరా ఇంప్లాంట్ అంటారు. ఇంప్లాంట్ అవుతుంది అంతే. అంతకు మించి ఓకే సార్. సో, అప్పుడు మీరక్కడ 2005 ఆ టైంలో చేసినప్పుడు యూనిలాటరల్ చేసిందా? బైలాటరల్ చేసిందా సార్ అక్కడ? ఎలా? ఎక్కువ యూనిలేటరలే. బైలేటరల్ అప్పటికి ఎఫ్‌డీఏ అప్రూవల్ లేకుండే. లేదు. మెనింజైటిస్ అట్లాంటి కేసెస్‌కే బైలేటరల్ ఉండేది. ఓకే. బైలేటరల్ నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 2011, 12 అట్లేదో ఆ టైంలో మేము ఎండింగ్‌లో వచ్చింది ఎఫ్‌డీఏ అప్రూవల్. ఓకే సార్. అక్కడ బైలేటరల్ కూడా పోస్ట్ మెనింజైటిస్ కూడా చాలా కేసులు చేసాం. 5, 6 కేసులు ఓకే. చేసినట్టు జ్ఞాపకం ఉంది. సో, పోస్ట్ మెనింజైటిస్ అయితేనే బైలేటరల్ అదర్‌వైజ్ యూనిలేటరల్. అదర్‌వైజ్ యూనిలాటరల్. సో, 2010, 11 నుండి మీరు ఎక్కువ కానీ బైలాటరల్ నేను వచ్చే ముందే ఇంకా బైలేటరల్ రెగ్యులర్‌గా కావటం కూడా మొదలైంది. ఓకే. ఇండియాకి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు సార్ మీరు అక్కడ నుండి? 2015. 15 నుండి ఇండియాకొచ్చారు. ఇండియాకొచ్చి కిమ్స్‌లో స్టార్ట్ చేశారు. సో, కిమ్స్‌లో స్టార్ట్ చేసినప్పటికి యూఎస్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? ఇక్కడికి, అక్కడికి? మెయిన్ డిఫరెన్స్ ఈ ఇన్స్యూరెన్సే అనిపిస్తది నాకు. ఓకే సార్. ఎందుకంటే అక్కడ అన్ని కేసెస్ కవర్డ్ విత్ ఇన్స్యూరెన్స్. నోబడీ కెన్ పేస్ క్యాష్ ఆర్ దే కెన్ అఫోర్డ్ ఆల్సో. చాలా ఎక్స్‌పెన్సివ్ అక్కడ. సర్జరీ గాని, ఇంప్లాంట్ గాని నాకు తెలిసి ఆ రోజుల్లో $20,000 ఏదో అనేవాళ్ళు సర్జరీకి. ఓకే. సో, ఇంప్లాంట్‌కు. ఇంప్లాంట్. సర్జరీ కాక. సో, అందరు ఇన్స్యూరెన్స్ పెయిడ్ కాబట్టి వన్స్ డయాగ్నోస్ అయితే చిల్డ్రన్ స్పెషల్ హెల్త్ కేర్ స్కీమ్స్ అని వాళ్ళకుంటాయి స్కీమ్స్. సో, ఫ్రీగా ఇంప్లాంట్ ఇచ్చేవాళ్ళు. అన్నీ ఫ్రీగా ఇంప్లాంట్, బైలేటరల్ ఇంప్లాంట్ అయినా ఫ్రీ, ఇన్లెటరల్ అయినా ఫ్రీ, థెరపీ ఫ్రీ, ఓకే. అన్ని సర్వీసెస్ ఫ్రీ. ఫ్రీ అంటే ఇన్స్యూరెన్స్. అదే ఇన్స్యూరెన్స్ కవర్ అవుతుంది. సో, అక్కడ ఈ ఈ ఫైనాన్షియల్ కౌన్సెలింగ్ అవసరం ఉండదు. అంతా ఇన్స్యూరెన్స్ అప్రూవల్ ఉందా లేదా చూసుకోవటం. అందరికి అప్రూవ్ చేసేవాళ్ళు ఆటోమేటిక్ అది. సో, ఇలా చూసుకుంటే మీరు నంబర్ ఆఫ్ కేసెస్ యంగెస్ట్ బేబీస్ మీరు యూఎస్‌లో ఎక్స్‌పీరియన్స్ కాబట్టి, మీరు ఇండియాలో చూసినప్పుడు కేసెస్ ఈవెన్ నౌ లాస్ట్ సే 2016 నుండి ఇప్పటి వరకు దాదాపుగా 6, 7 ఇయర్స్ ఆర్ 8 ఇయర్స్‌లో ఇక్కడ ఉండే మీరు పిల్లల్ని చూసి సర్జరీ చేసిన ఏజ్ చూసుకుంటే, యూఎస్‌లో ఉన్న ఏజ్‌తోని చూస్తే
ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇక్కడ బెటర్‌గా ఉందా? అక్కడ బెటర్‌గా ఉందా సార్? మీకు యావరేజ్ నంబర్ ఆఫ్ ఏజ్ ఏ ఏజ్ రేంజ్‌లో ఇంప్లాంట్ అవుతుంది? సర్జరీ ఏ ఏజ్ రేంజ్‌లో అవుతుంది? ఇక్కడికి, అక్కడికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? ఎప్పుడైనా అక్కడే బెటర్ ఉంటది. ఎందుకంటే ఆ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ఉండటం వల్ల, ఇన్స్యూరెన్స్ కవరేజ్ వలన పేరెంట్స్ ఆల్సో వన్స్ దే గెట్ యూ ఇంకా యాక్సెప్ట్ చేస్తారు కదా! డయాగ్నోసిస్ యెస్ యాక్సెప్ట్ సార్. అయినంక సర్జరీ ప్లాన్ చేస్తారు. 2 ఇయర్స్ లోపే అయ్యేవి మెజారిటీ సర్జరీస్. ఆ రోజుల్లోనే. యాహ్! 10 ఇయర్స్ ఓకే. బ్యాక్. 10 ఇయర్స్ బ్యాక్. అయితే ఇప్పుడు మన దగ్గర గూడా చాలా ఎర్లీగా అవుతున్నాయి సర్జరీస్. బట్ బట్ కంపారిటివ్‌లీ ఇంకా గూడా మనం 3 ఇయర్ ఓల్డ్, 4 ఇయర్ ఓల్డ్ ఎంతోమంది పిల్లల్ని చూస్తుంటాం చూస్తాం. సర్జరీ కానోళ్ళని. యెస్ సార్. డిలేడ్ డయాగ్నోసిస్, డిలేడ్ ఇంటర్వెన్షన్ అక్కడికంటే ఇక్కడ ఎక్కువ డెఫినైట్‌లీ. యెస్ సార్. అండ్ మీరు 1, 2, 3 రూల్ అని ఉంటుంది కదా సార్. సో 1, 2, 3 రూల్ చూసుకుంటే ఒకసారి అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? వాట్ ఈస్ 1, 2, 3 మేము అక్కడ ఉన్నప్పుడు 136 రూల్ ఉండిందది. యెస్ సార్. ఇప్పుడు అది 1, 136 2, 3 రూల్ ఏందంటే ఇప్పుడు 1, 2, 3 అయింది. యెస్. ఫస్ట్ మంత్ లోపు డయాగ్నోసిస్ కావాలి. థర్డ్ మంత్ లోపు డయాగ్నోస్ కన్ఫర్మ్ కావాలి. 6 మంత్స్ లోపు ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ కావాలని 136 రూల్ ఉండేది. యెస్ సార్. దాన్ని ఇప్పుడు 1, 2, 3 చేశారు. ఫస్ట్ మంత్ లోపు సస్పెక్టెడ్ కేసెస్ అన్నీ లిస్ట్ ఔట్ కావాలి. బై సెకండ్ మంతే వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకొని డయాగ్నోసిస్ చేయాలి. థర్డ్ మంత్‌కు ఇంటర్వెన్షన్ స్టార్ట్ ఇంటర్వెన్షన్ చేయాలి. స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు అది కంపేర్ చేసుకుంటే ఇండియాలో చూసినట్లయితే మీరిప్పుడు రెగ్యులర్‌గా లాస్ట్ 7, 8 ఇయర్స్ నుండి రెగ్యులర్‌గా సర్జరీస్ చేస్తున్నారు. సో ఆ సర్జరీస్‌తోని కంపేర్ చేసినట్లయితే ఇప్పుడు 1, 2, 3 రూల్ ఇక్కడ ఇండియాలో ఎలా ఉందనుకుంటున్నారు సార్? అంటే ఐడెంటిఫికేషన్ గానివ్వండి, అంటే యంగెస్ట్ ఏజ్ ఏ ఏజ్‌లో ఇంప్లాంట్ చేశారు? అండ్ ఏ ఏజ్‌లో రెగ్యులర్‌గా అవుతూ ఉంటాయి సార్? ఎక్కువ ఏ ఏజ్‌లో వస్తుంటాయి ఇక్కడ మీ దగ్గర మన చూస్తే? దగ్గర యంగెస్ట్ ఇంప్లాంట్ అరౌండ్ 8 మంత్ ఓల్డ్ 8 అనుకుంటా మంత్స్. నేను. యెస్ సార్. ఇప్పుడు బాగా స్పెషల్లీ ప్రైవేట్ కేసెస్‌లో చాలా ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ఓకే. ఇంటర్వెన్షన్ అవుతుంది. సో, నేననుకోవటం యావరేజ్ ఏజ్ 1-1 ½ ఇయర్‌లోనే చాలా మంది చేయించుకుంటున్నారు. బిలో 1 ఇయర్ కూడా 9 మంత్స్ చాలా చేసాం మనం 9 మంత్స్ ఏజ్ 9 పిల్లలకు మంత్స్, కూడా. 10 మంత్స్. బట్ పూర్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ గానీ, అవేర్‌నెస్ లేకపోవటం వల్ల గానీ, ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ అండ్ ఈ స్కీము, ఫార్మాలిటీస్ అన్నీ వలన వాటికి ఇంకా గూడా ఆ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్‌కి ఇప్పటికి గూడా అరౌండ్ 2-3 ఇయర్స్ అనే చెప్పొచ్చు. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇంప్లాంటేషన్. అది ఇంకా ఇంప్రూవ్ అయితే బావుంటది. బిలో 2 అయితే. ఓకే సార్. ఇప్పుడు మీరెన్నో సర్జరీస్ చేశారు సార్. ఇన్ని సర్జరీస్‌లో మీరు మీ ఆల్‌మోస్ట్ లైక్ ఈ 30, 35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కాక్లియర్ ఇంప్లాంట్స్‌లో కాంప్లికేటెడ్ ఆర్ మోస్ట్ కాంప్లెక్స్ కేస్ అంటే ఏదైనా ఉందా సార్ స్పెసిఫిక్‌గా? ఎందుకులే ఉంటాయి. కాంప్లికేషన్ లేకుంటే సర్జరీసే కావు. ఉండదు. బట్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ. ఇన్సిడెంట్స్ అంటే తక్కువ. నువ్వన్నట్టు ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి చేస్తున్నా గదా! హైలీ కాంప్లికేటెడ్ కేసెస్ చాలా కొన్ననమాట. ఓకే. ఇట్లా చేతుల మీద నాకు నోటికి జ్ఞాపకం అట్లా. వందలు ఓకే. పొందలు చేసినా గానీ ప్రాబ్లీ కాంప్లికేషన్స్ తక్కువ. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్‌కుండే డౌట్ ఏంటి అనంటే ఇంప్లాంట్ అయిన తర్వాత ఇంప్లాంట్ ఫెయిల్యూర్స్ వీటి గురించి ఎక్కువ డౌట్స్ ఉంటాయి. ఫెయిల్యూర్ రేట్ ఎంత ఉండొచ్చు సార్ కాక్లియర్ ఇంప్లాంట్ యాహ్! ఓవరాల్‌గా మీరు మీ ఐ ఎక్స్‌పీరియన్స్ థింక్ ఇట్స్ ప్రకారం? లెస్ థాన్ 1%. లెస్ థాన్ 1%. సపోజ్ ఒక 100 కేసెస్ చేస్తే లెస్ థాన్ 1% ఫెయిల్యూర్ ఛాన్స్ ఉంటది. ఓకే. అండ్ ఈవెన్ మేజర్ కాంప్లికేషన్ గూడా అంతే. మైనర్ కాంప్లికేషన్స్ లైక్ ఫీవరు అవి అట్లాంటివి అది వేరు. బట్ మేజర్ కాంప్లికేషన్స్ ఇంప్లాంట్ తీసేయాల్సొచ్చేటివి లేకుంటే మెనింజైటిస్ లాగొచ్చినాయి. అవన్నీ గూడా లెస్ థాన్ 1%. మీరు ఒకవేళ గనుక ఎవరైనా సరే పేరెంట్ కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి సార్? సో ఎగ్జాంపుల్ బేబీ ఐడెంటిఫై ఎట్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 4 మంత్స్ అప్పుడు ఐడెంటిఫై అయింది. 3 మంత్స్ అప్పుడు ఐడెంటిఫై అయింది. సో ఐడెంటిఫై అయిన వాళ్ళకి పేరెంట్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి సార్ కాక్లియర్ ఇంప్లాంట్ రిలేటెడ్‌గా? యాహ్! ఫస్ట్ థింగ్ సర్జరీ గురించి భయపడాల్సిన పనైతే లేదు. ఓకే సార్. ఎందుకంటే ఈ సర్జరీ కాంప్లికేషన్స్ అయి చూస్తే కంపేరబుల్ విత్ ఎనీ అదర్ రెగ్యులర్ సర్జరీస్ లైక్ టాన్సిలెక్టమీ, నోస్ సర్జరీస్ ఎన్నో చేస్తుంటాం కదా! టింపనోప్లాస్టీ. ఆ సర్జరీస్ కంటే ఎక్కువ కాంప్లికేషన్స్ ఏముండవు ఈ సర్జరీలో. సో, సర్జరీ యాస్పెక్ట్ భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి అండ్ ఇన్నాళ్ళ రిసర్చ్‌లో మన ఎక్స్‌పీరియన్స్‌లో తేలిందేంటంటే ఎంత ఎర్లీగా చేస్తే అంత బాగుంటాయి రిజల్ట్స్. బెటర్ రిజల్ట్స్. సో, సర్జరీ గురించి వరీ కావాల్సిండేది ఎంత యంగ్ చైల్డ్ అయినా కాబట్టి వీలైనంత తొందరగా వన్స్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయ్యి హియరింగ్ ఎయిడ్ వర్క్ చేయదు అని తెలిస్తే వీలైనంత తొందరగా చేయించింది నయం. అది ఫస్ట్ థింగ్. యెస్. సెకండ్ థింగ్ ఎప్పుడు 2 ఇయర్స్ బెటర్ థాన్ 1 ఇయర్. సో, బైలాటరల్. బైలాటరల్ వీలైతే బోత్ ఇయర్స్ చేయించిందేమో అన్‌లెస్ ఇక స్పెషల్ కేసెస్ కోమార్బిడిటీస్ ఉంటే వేరు. యెస్ సార్. అన్నీ నార్మల్ ఉంటే మటుకు యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ 2 చెవులు చేస్తే ఆ చైల్డ్ నార్మల్ చైల్డ్ లాగా మన ఎయిమ్ అదే గదా! అదే. పేరెంట్స్ ఎయిమ్ అదే. మన ఎయిమ్ అదే ఏంటంటే
ఈ చైల్డ్ ఈ హ్యాండిక్యాప్ లేకుండా అందరిలాగా ఉండాలని చెప్పి. ఆ పర్టిక్యులర్ హియరింగ్ హ్యాండిక్యాప్ లేకుండా. సో, అలా కావాలంటే వీలైనంత ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ వీలైనంత వరకు బయోలాటరల్ ఇంటర్వెన్షన్ డెఫినైట్‌లీ ఔట్‌కమ్స్ చాలా సుపీరియర్ ఉంటాయి. ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? ఏం లేదు. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజెస్ ఇంప్లాంట్ అడుగుతుంటే 30 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి ఏంటంటే యెస్ సార్. మేజర్ డిఫరెన్స్ అప్పుడు సెన్సరీ న్యూరల్ లాస్ ఉంటే యెస్ మేము సార్. హెల్ప్‌లెస్ ఉంటిమనమాట పేషెంట్స్ విషయంలో. ఇప్పుడు ఈ పిల్లలకు గాని, అడల్ట్స్‌కి గాని వి హావ్ సంథింగ్ టు ఆఫర్ అనమాట. మనీ పక్కకు పెట్టేసేయి. యెస్ అండ్ సార్. ఫార్చునేట్‌లీ అది కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఎంతోమంది ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. యెస్ సార్. సో, మనము నో అనకుండా అందరికి హెల్ప్ చేయగలుగుతున్నాం. అదొక పాజిటివ్ యాస్పెక్ట్. యెస్ సార్. ఎందుకంటే కొంతమంది అంటుంటారు, "ఓహ్! ఈ సర్జరీ ఎవరో కొంతమందే గదా చేయించుకునేదని." అలా కాదు. యెస్. ఏ డబ్బులు లేనోళ్ళకి కూడా సర్జరీస్ అవుతున్నాయి. ఎంతోమంది మంచిగా మాట్లాడుతున్నారు. నార్మల్ స్కూల్‌కెళ్తున్నారు పిల్లలు. సో, అదొక్కటి పాజిటివ్ టర్న్ ఆఫ్ మా కెరియర్‌లో నాకు గర్వంగా ఏంటంటే ఒకప్పుడు ఇట్లాంటి సర్జరీస్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతామని అనుకోలేదు. అనుకోలేదు. అనుకున్న దానికంటే చాలా చాలా బెటర్. బెటర్‌గా చేస్తున్నాం అన్నమాట. అదే చెప్పేది. సో, యెస్ సార్. పర్టిక్యులర్ యాస్పెక్ట్‌లో. మీరు ఇంత ముందుకన్నారు కదా సార్. ఇంత ముందుకు మీరన్నట్టు పిల్లల్ని డెఫ్ స్కూల్‌కి పంపించేది అన్నారు కదా సార్. ఇప్పుడు ఫ్రాంక్‌గా చెప్పాలంటే డెఫ్ స్కూల్స్ చాలా తగ్గిపోయినాయి సార్. హ్మ్. చాలా రేర్, చాలా చాలా సంతోషమైన తక్కువయింది. వార్తది. చాలా హ్మ్. తక్కువుంది సార్. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెరుగుతున్నవి. హ్మ్. డెఫ్ స్కూల్స్‌కెళ్ళే పిల్లలు చాలా తగ్గిపోయారు. హ్మ్. స్టిల్ ఇప్పుడు మీరన్నట్టు కొంతమంది పిల్లలకి ఎవరైతే 4 ఇయర్స్, 5 ఇప్పుడు సర్జరీ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉన్నది. బట్ అదర్‌వైజ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేసి 1 ఇయర్ అప్పుడు, 1 ½ ఇయర్ అప్పుడు సర్జరీస్ అయితే ఆల్‌మోస్ట్ దే ఆర్ గోయింగ్ టు నార్మల్ స్కూల్ సార్. 80-90% హ్మ్. మంచి టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటంటే, మా లైఫ్ టైమ్‌లోనే ఇంత ఇంప్రూవ్‌మెంట్ ఉంటది ఈ చేంజెస్. ఫీల్డ్‌లో అని అనుకోలేదన్నమాట. ఓకే. సో, అలాంటిది అయినందుకు చాలా సంతోషం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్. థాంక్ యూ సార్.